లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి విషయం నరదృష్టి, దృష్టి దోషం. ఈ రెండు విషయాలపైన మనం ఈవేళ లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమాన్ని సాధన చేద్దాం. ప్రధానంగా ఈవేళ చాలామందికి నరదృష్టి, దృష్టి దోషం ఏదైనా సమానార్థకములే పదాలన్నీ కూడా. కానీ ఏదో అమావాస్య చంద్రుళ్ళ, పౌర్ణమి చంద్రుడు వేరే సంగతి, క్షీణచంద్రుళ్ళ ఏదో కొన్నాళ్ళు బాగుండడం, కొన్నాళ్ళు క్షీణించిపోతూ ఉండడం, నానాటికి ఎండిపోతూ ఉండడం, ఏదైనా ఒక పనికి వెళ్ళినప్పుడు అది విరుద్ధమైనటువంటి ప్రయత్నం అయిపోవటం, మనం ఏదో చేద్దామనుకుంటాం అది మనకు అక్కరకు రాకపోవడం, ప్రతి చోట కూడా ఏదో ఒక తలపోటు ఎత్తుకునే వీళ్ళింటికి వస్తారు. ఇలాంటి పరిస్థితి వాళ్ళ చాలా బాగుంది అనుకునేటటువంటి రోజు ఏ ఒక్క రోజు అవుతుంది వారంలో, మిగతా రోజులన్నీ విపరీతమైన ఒత్తిడితోటి జీవితం వెళ్ళిపోతుంది. నరదృష్టి, దృష్టి దోషం చాలా విషయాలలో మనం అతి తేలికగా పోగొట్టుకునేటువంటి విషయం. మంచి విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పడానికి వచ్చేసాను. ఏంటంటే నరదృష్టి, దీన్ని పోగొట్టుకోవటానికి మీరు ప్రయత్నించి సింధూర ధారణ లేదా రక్తచందనం, రక్తచందనం అని ఎర్రచందనం చెక్క, ఆ ఎర్రచందనం చెక్కను అరగదీసి దాన్ని గంధంగా ధారణ చేయండి, తిలకంగా ధారణ చేయండి. లేదా గంధ సింధూరం, ఈ సింధూరము అలంకారం చేసుకోవటం వలన ఎలాంటి నరదృష్టి అయినా వెళ్ళిపోతూ ఉంటుంది, మన పైన పడదు. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి క్షణంలో వాడికి ఏంటారు బాబు చాలా బాగున్నాడని అంటారు కదా, అంతే, అది ఒక్కటి చాలండి. నిన్న కాక మొన్న వచ్చాడు చాలా ఎదిగాడని అంటారు, అలా బాస్కి దగ్గర అయిపోయాడంటారు, అదిగో అది కూడా. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఈవేళ వివాహం అయింది, రేపు 10 ఎకరాలు కలిసి వచ్చిందని అంటారు, అయిపోయింది. ఆ ఒక్క మాట చాలండి, భయంకరమైన ఒక బండ మన మీద పడిపోతుంది, అంతే, బరువు పడిపోతుంది. ఆ మాట ద్వారా బరువు ఎక్కువైపోతుంది. ఆ బరువు ప్రతి పనిలోనూ కూడా అవరోధంగా నిలబడుతుంది. దీని నుంచి మనం జయించటానికి అంటే సాధారణం అండి, ఇది సమాజంలో ప్రతి చోట ఉండేది. ఇది దాని గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ కాదు, ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఆ అనుకున్నప్పుడు కొంచెం బలీయమైన గ్రాములు పరిపాలన చేస్తున్నప్పుడు అది ఒక అశనిపాతంలా తగులుతుంది, మనిషికి అయిపోతుంది, అక్కడితోటి పతనం ప్రారంభమవుతుంది. ఏదో ప్రతి పనిలోనూ కూడా అపజయం కలుగుతూ ఉంటుంది. అందుకని ఈ నరదృష్టి, నరఘోష వీటిని నివారణ చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గము సింధూరము లేదా ఎర్రచందనం బొట్టు అలంకారం చేసుకోవటం. వీటి వల్ల విశేషించి నరదృష్టిని ఎదుర్కోవచ్చు. లక్ష్మీ అనుగ్రహంలో సాధన చేయండి.